తెలంగాణ బీజేపీకి ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలు ఉన్నట్టా లేనట్టా అనే చర్చ బీజేపీలో ఎందుకు జరుగుతోంది? జాతీయ నాయకత్వం తాజాగా వివిధ రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను సహా ఇన్ఛార్జీలను నియమించింది. ఆ లిస్టులో తెలంగాణ పేరు లేదు. దీంతో ఇదే అంశం బీజేపీలో హాట్ టాపిక్గా మారింది. పాతవారు కొనసాగుతున్నట్టా లేక కొత్తవారు వస్తారా అనే కన్ఫ్యూషన్ పార్టీ వర్గాల్లో కొనసాగుతోంది. ఇంతకీ ఇన్ఛార్జీల అంశంపైన బీజేపీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? తెలంగాణ బీజేపీకి ఇన్ఛార్జీల అంశం ఇప్పుడు గందరగోళానికి గురి చేస్తోంది. అసలు పార్టీకి ప్రస్తుతం ఉన్న ఇన్ఛార్జీలు కంటిన్యూ అవుతారా లేరా అనేది బీజేపీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. బీజేపీ తాజాగా రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను సహా ఇన్ఛార్జీలను నియమించింది. ఆ లిస్టులో తెలంగాణతో పాటు మరికొన్ని రాష్ట్రాలు లేవు. పాతవారు కొనసాగుతున్నట్ట కొత్తవారు వస్తారా అనే కన్ఫ్యూజన్ పార్టీ వర్గాల్లో నెలకొంది. కమలం పార్టీలో అధ్యక్షుడు మారతారని ప్రచారం జరుగుతోంది. అది ఎప్పుడు కార్యరూపం దాల్చుతుందో ఒక్క స్పష్టత లేదు. ఒకవైపు ప్రెసిడెంట్ మార్పుపై చర్చ జరుగుతుండగానే మరోవైపు బీజేపీ కేంద్ర నాయకత్వం రాష్ట్రాల ఇన్ఛార్జీలను నియమించింది. అందులో తెలంగాణ లేదు, పాతవారు ఉన్నట్టా లేనట్టా అనే సందిగ్ధత పార్టీ వర్గాల్లో నెలకొంది. పార్టీ కార్యకర్తలు ఫోన్లు చేసి కొత్తవారు వస్తారా లేక పాతవాళ్లే కంటిన్యూ అవుతారా అని ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇటీవల బీజేపీ పలు రాష్ట్రాలకు ఇన్ఛార్జీలను నియమించింది. కొన్ని రాష్ట్రాలకు పాతవారిని ఇన్ఛార్జీలుగా కొనసాగించగా మరికొన్ని రాష్ట్రాలకు కొత్తవారిని ఇన్ఛార్జీలుగా నియమించింది. ఇంకొన్ని రాష్ట్రాలకు ఎవరిని నియమించలేదు. అయితే తెలంగాణకు ఇన్ఛార్జీల అంశం క్యాడర్లో స్పష్టత లేకపోవడంతో గందరగోళంలో పడుతున్నారు. ఇప్పటి వరకు తెలంగాణతో పాటు జమ్మూ కాశ్మీర్కు ఇన్ఛార్జిగా తరుణ్ చుగ్ ఉన్నారు. అయితే తాజాగా ఆయన్ను జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ ఇన్ఛార్జిగా నియమించింది. సునీల్ బన్సాల్ తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిశాలకు ఇన్ఛార్జిగా ఉండగా ఒడిశాకు కొత్త వారిని నియమించింది. మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్న మురళీధర్ రావును పార్టీ తప్పించి మరొకరిని నియమించింది. కర్ణాటక రాష్ట్ర సహా ఇన్ఛార్జిగా ఉన్న డీకే అరుణను మళ్లీ బాధ్యతలు అప్పగించలేదు. తెలంగాణ నుండి పొంగులేటి సుధాకర్ రెడ్డిని కర్ణాటక సహా ఇన్ఛార్జిగా నియమించింది. తెలంగాణకి ఇన్ఛార్జీలుగా సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్, సహా ఇన్ఛార్జ్ అరవింద్ మీనన్లు ఉండేవారు. ఇప్పుడు వారు కొనసాగుతున్నట్టా లేదా అనే చర్చ జరుగుతోంది. వారు కొనసాగినట్టే అయితే వారి పేర్లు కూడా జాబితాలో ఉండేవని, తెలంగాణకు కొత్త వారిని నియమించుకోవచ్చు కదా అని తెలంగాణ వర్గాలు లేదా బీజేపీ వర్గాలు అంటున్నాయి. కొత్త వాళ్ళు అపాయింట్ అయ్యే వాళ్ళే కొనసాగుతారని బీజేపీలోని కొందరు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి ఇన్ఛార్జీల అంశంపైన పార్టీలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మరి జాతీయ నాయకత్వం తెలంగాణ ఇన్ఛార్జీలపైన ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. బీజేపీకి ఇన్ఛార్జీలు ఉన్నారా లేరా? అదేంటి సునీల్ బన్సాల్, తరుణ్ చుగ్ ఉన్నారు కదా, మళ్ళీ ఉన్నారా లేరా అని డౌట్ ఏంటి అంటే ప్రస్తుతం వీళ్ళు ఇన్ఛార్జీలుగా కొనసాగుతున్నారా లేదా అనేటువంటి డౌట్ బీజేపీ శ్రేణులకే ఉంది. ఎందుకంటే రీసెంట్గా బీజేపీ ఒక లిస్ట్ అయితే ఇచ్చేసింది. వివిధ రాష్ట్రాల్లో ఇన్ఛార్జీలను అయితే మార్చింది, సహా ఇన్ఛార్జీలు కూడా మార్చింది. కొన్ని చోట్ల ఉన్న వాళ్ళనే మళ్ళీ కొనసాగిస్తూ కూడా ఆ లిస్టులో పేర్లు ఉన్నాయి. కానీ మన రెండు తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఒక క్వశ్చన్ మార్కే వదిలేసింది. ముఖ్యంగా తెలంగాణ విషయానికి వస్తే ఇప్పుడు తరుణ్ చుగ్ విషయానికి వస్తే ఆయన ఇక్కడితో పాటు జమ్మూ కాశ్మీర్ కూడా ఉన్నారు. ఆయనకు జమ్మూ కాశ్మీర్ బాధ్యతలు అయితే అప్పగించారు. మరి ఇక్కడైతే చెప్పలేదు. ఒకసారి సునీల్ బన్సాల్ విషయానికి వద్దాము. ఆయనకు తెలంగాణ, పశ్చిమ బెంగాల్, ఒడిషా ఇన్ఛార్జీలుగా ఉంటే ఒడిషా కొత్త వారిని నియమించారు. అదేవిధంగా మధ్యప్రదేశ్ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మురళీధర్ రావును తప్పించి అక్కడ ఇంకొకరిని నియమిస్తున్నట్టయితే ఇచ్చారు. అండ్ కర్ణాటక సహా ఇన్ఛార్జిగా ఉన్నటువంటి డీకే అరుణకు సంబంధించి కూడా ఆమెకు మళ్ళీ బాధ్యతలు ఇవ్వలేదు. అంటే అక్కడ ఎవరికి ఇస్తారు అనేది ఇంకా క్లారిటీ లేదు. సో ఓవరాల్గా ఇప్పుడు మనకి ఈ లిస్ట్ అంతా కూడా చూసుకుంటే ఏం అర్థమవుతుందంటే అసలు తెలంగాణకు సంబంధించి బీజేపీ హైకమాండ్ ఏం భావిస్తుంది? ఇప్పుడు ఉన్న ఇన్ఛార్జీలకే వీళ్ళు రిపోర్ట్ చేయాలా, రిపోర్ట్ చేయకూడదా? అసలు ఆ ఇన్ఛార్జీలు కొనసాగుతున్నట్ట లేదా కొత్త వాళ్ళు వస్తారు, వచ్చే వరకు వీళ్ళు ఉంటారు అనేటువంటి సంకేతాలు ఏమైనా ఇస్తున్నారా? అసలు ఇన్ఛార్జీల విషయంలో ఏం చెప్తుంది? అసలు ఈ ఇన్ఛార్జీలు వీళ్ళే ఉంటారా, వీళ్ళు మారతారా? ఇప్పుడు వీళ్ళకే మనం రిపోర్ట్ చేయాలా, అసలు ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి? ఇలాంటి ఒక
క్వశ్చన్స్ అయితే ప్రస్తుతము బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్లో నెలకొని ఉన్నాయి. ఎవరు ఉంటారు ఏమనేది పక్కన పెడితే తెలంగాణ విషయంలో మొదటి నుంచి కూడా, ఎందుకంటే ఇప్పటికే తెలంగాణకు సంబంధించి అధ్యక్ష మార్పు జరగాల్సి ఉంది. ఎందుకంటే కిషన్ రెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయన్ని కంటిన్యూ చేసే పరిస్థితి లేదు, కొత్త వారిని నియమించాలని చెప్పేసి మొదటి నుంచి అంటున్నమాట. ఇంకా త్వరలో ప్రకటిస్తారు. చాలా పేర్లు వచ్చాయి, ఈటల రాజేందర్ పేరు, డీకే అరుణ పేరు, ఇంకా లిస్టు చెప్పుకుంటూ పోతే ఉన్న 8 మంది ఎంపీల్లో 7 ఎంపీల పేర్లు వచ్చాయి. సో వీళ్ళలో ఎవరికి ఇస్తారు ఏంటి అనేది దానికి చాలా ప్రశ్నలు ఉన్నాయి. అదో వైపు చర్చ నడుస్తూనే ఉంటే ఓవైపు అధ్యక్ష నియామకం జరగలేదు, మరోవైపు ఇన్ఛార్జీలు జరగలేదు. అసలు తెలంగాణకు సంబంధించి బీజేపీ హైకమాండ్ ఏం చేస్తుంది, మాకు తెలంగాణలో గెలవడం చాలా కీలకం, తెలంగాణ మీద మేము స్పెషల్ ఫోకస్ చేశాము అని చెప్పినటువంటి బీజేపీ హైకమాండ్ ప్రస్తుతం తెలంగాణ విషయంలో ఏమైనా పట్టించుకోవట్లేదా, లేదా తెలంగాణకు సంబంధించి ఇంకేమైనా ఆలోచనలు చేస్తుందా, ఎవరైనా ఇంకా గట్టి వాళ్ళని నియమించాలనేటువంటి ఆలోచనలే ఉందా, ఇంకా స్ట్రాంగ్గా వెళ్ళాలనుకుంటుందా, లేదా కాసేపు తెలంగాణ విషయాన్ని పక్కన పెట్టామనేటువంటి ఆలోచనలో ఉందా? ఏదేమైనా కూడా అధ్యక్ష మార్పు లేకపోవడం, ఇన్ఛార్జీలకు సంబంధించిన క్లారిటీ రాకపోవడం, మరోవైపు ఇంటర్నల్గా వాళ్ళే బీజేపీ సంస్కృతిని పక్కన పెట్టి కాంగ్రెస్ సంస్కృతిని తీసుకొచ్చి పెట్టుకోవడం. సో ఇవన్నీ చూస్తుంటే మాత్రము బీజేపీకి సంబంధించి ఒక దిశానిర్దేశం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందనేటువంటి మాట అయితే గట్టిగా వినిపిస్తుంది. ఓటు స్టూడియో.